యాదవులను యాదవుడే ముంచుడాయ్. నిజంగా యాదవులను యాదవులే ముంచిర్రు. గొర్రెల స్కీమ్ తెచ్చి పెద్ద స్కామ్ చేసిర్రు. దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ను బలి చేసిర్రు. అసలు దొంగ ఎవరంటే మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఎందుకు విచారిస్తలేరు? దీని మీద విచారణ కమిటీ ఎందుకు వేయలే? కాళేశ్వరం మీద కమిటీ వేసినట్టు ఈ గొర్రెల స్కామ్ మీద ఎందుకు కమిటీ వేస్తలేరు? గొర్రెల స్కామ్లో ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఇన్వాల్వ్ చేస్తలేరు? ఓన్లీ కళ్యాణ్ ఎందుకు బాధ్యుడు చేస్తున్నారు అంటే దీని వెనుక రాజకీయ కోణం ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి మాస్ లీడర్ కాబట్టి ఆయన కాంగ్రెస్లోకి వస్తేనేమో ఓఎస్డి కళ్యాణ్ చేసిండు, కళ్యాణ్ని బలి చేస్తారు, చేతులు దులిపేసుకుంటారు. కాంగ్రెస్లోకి వస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ వస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్లోకి రాకుండా నేను బీఆర్ఎస్లోనే ఉంటా అంటే కళ్యాణ్తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఈ కేసులో ఇరికిస్తారు. ఇది లాజికల్ పాయింట్. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడే పేరు తీసుకొస్తే ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తా అని వచ్చిండు అనుకోండి, కాంగ్రెస్ బదనాం అవుతుంది. కాబట్టి అల్టిమేటం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక లీడర్ పోయి తలసాని శ్రీనివాస్ యాదవ్కు చెప్పేసిండు ఆల్రెడీ, నువ్వు వస్తే కాంగ్రెస్లోకి రా, ఓఎస్డి కళ్యాణ్నే బలి చేద్దాం, ఈ 1000 కోట్ల స్కామ్లో ఓఎస్డి కళ్యాణ్ బలి అయిపోతాడు, నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు, నువ్వు కాంగ్రెస్ పార్టీకి రా, నీకు మంత్రి పదవి ఇస్తాం. లేదు నువ్వు రాకపోతే కళ్యాణ్తో పాటు నువ్వు కూడా జైలుకు పోవాలని చెప్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికీ ఆయన ఆలోచనలో పడ్డట. మరి అరే కళ్యాణ్తో పాటు జైలుకు పోతాడా 1000 కోట్ల స్కామ్లో, గొర్రెల స్కామ్లో, లేదా అది దులిపేసుకొని కళ్యాణ్ మీద నెట్టేసి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పునీతుడు అవుతారా చూడాలి. ఇది అందుకే యాదవులను యాదవుడే ముంచుతాయని ఒక మంచి క్యాప్షన్ రాశారు. గొర్రెల పథకంలో ఓ మాజీ మంత్రి భారీ కుంభకోణం, సుమారు 1000 కోట్ల ప్రజాధన స్వాహ, మంత్రి పర్యవేక్షణలో ఓఎస్డి కళ్యాణ్ కీలక పాత్ర, మంత్రి పర్యవేక్షణలో జరిగిందని అనుమానాలు, ఈడీ ఏసీబీ సిఏజీ సంయుక్త దర్యాప్తులో వెల్లడి. ఓ యువ కిరణానికి ఎన్నికల నిధులు సమకూర్చింది ఎవరు? ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడితే రిమూవల్ ఆఫ్ ది సర్వీస్, అదే నాయకుడికి అవినీతికి పాల్పడితే చర్యలు ఇక్కడ. ఒక రాజకీయ నాయకుడు లంచం తీసుకుంటూ పాపం 5000, 6000, 10,000, 1000, 2000 లంచం తీసుకుంటూ పట్టుబడితే వాళ్ళను రిమూవ్ చేస్తున్నారు ఉద్యోగం నుండి, సర్వీస్ నుండి. మరి రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడితే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఆయనను జీవితంలో రాజకీయాలలో పోటీ చేయకుండానే అనర్హుడిగా ప్రకటించాలి. ఎమ్మెల్యే, ఎంపీటీస్ కాంచెలి, వార్డు మెంబర్ కాంచెలి, ఎంపీ దాకా పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వద్దు, మొత్తం ఆయనను తీసేయాలి. అట్లా చేస్తే రాజకీయ నాయకులలో కొంత పారదర్శకంగా ఉంటుంది, కొంత మంచిగా పనిచేస్తారు. లేకపోతే ఏ రాజకీయ నాయకుడు అయినా గెలిచేదాకా ఒక మాట, గెలిచినాక అవినీతి చేస్తున్నారు. అవినీతి చేసిండు అని తేలితే ఆ రాజకీయ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది.